ఓం శాంతి. జనవరి 20వ తారీఖు 2024 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, కళ్యాణకారి తండ్రి యొక్క పిల్లలైన మీ కర్తవ్యము సర్వుల కళ్యాణము చేయడము, అందరికీ తండ్రి స్మృతిని ఇప్పించడము మరియు జ్ఞానాన్ని దానము చేయడము. ప్రశ్న: బాబా మహారథులని ఏ పిల్లలనంటారు? వారి గుర్తులేమిటి? జవాబు: ఎవరైతే బాగా చదువుతారో మరియు చదివిస్తారో, ఎవరిపైనైతే సదా బృహస్పతి దశ ఉంటుందో, ఎవరైతే తమ మరియు సర్వుల ఉన్నతి గురించి సదా ఆలోచన పెట్టుకుంటారో, ఎవరైతే యజ్ఞసేవలో ఎముకలను ఇస్తారో, ఎవరైతే బాబా కార్యంలో సహాయకులుగా ఉంటారో వారు మహారథులు. ఇటువంటి మహారథి పిల్లలను బాబా వీరు నా సుపుత్రులైన పిల్లలని అంటారు. ఓం శాంతి. ఈ మధ్య పిల్లలు శివ జయంతి కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. కార్డులు మొదలైనవి కూడా ముద్రిస్తారు. తండ్రి అయితే ఎన్నోసార్లు అర్థం చేయించారు. మొత్తం ముఖ్యమైన విషయమంతా గీతపైనే ఆధారపడి ఉంది. మనుషుల ద్వారా తయారు చేయబడిన గీతను చదువుతూ చదువుతూ అర్ధకల్పం కిందకు దిగుతూ వచ్చారు. అర్ధకల్పం పగలు, అర్ధకల్పం రాత్రి అని కూడా పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు బాబా ఒక టాపిక్ని ఇస్తారు. దానిపై మంథనము చేయవలసి ఉంటుంది. మీరిలా రాయవచ్చు: సోదరీ సోదరులారా, మీరు వచ్చి అర్థం చేసుకోండి. ఒక్క గీతాశాస్త్రమే జ్ఞానానికి సంబంధించినది. మిగిలిన శాస్త్రాలన్నీ భక్తికి సంబంధించినవి. జ్ఞానశాస్త్రము ఒక్కటే. దానిని పురుషోత్తమ సంగమయుగములో అనంతమైన తండ్రి అయిన పరమపిత పరమాత్మ త్రిమూర్తి శివుడు వినిపిస్తారు, లేదా బ్రహ్మ ద్వారా వినిపిస్తున్నారని రాయాలి. దాని ద్వారా 21 జన్మల సద్గతి లభిస్తుంది. జ్ఞానగీత ద్వారా 21 జన్మల వారసత్వము లభిస్తుంది. తర్వాత 63 జన్మలు భక్తి యొక్క గీత నడుస్తుంది. అది మనుషుల ద్వారా తయారు చేయబడినది. తండ్రి రాజయోగాన్ని నేర్పించి సద్గతిని ఇస్తారు. ఇక తర్వాత ఏమీ వినవలసిన అవసరం ఉండదు. ఈ జ్ఞానగీత ద్వారా పగలు వస్తుంది. దీనిని జ్ఞానసాగరుడైన తండ్రే వినిపిస్తారు. దీని ద్వారా 21 జన్మలు గతి సద్గతి లభిస్తాయి. అనగా 100% పవిత్రత, సుఖశాంతుల స్థిరమైన అఖండమైన సత్యయుగ దైవీ స్వరాజ్యం లభిస్తుంది. 21 జన్మల కొరకు పైకి ఎక్కే కళ ఏర్పడుతుంది. మనుషుల ద్వారా తయారు చేయబడిన గీతతో కిందకు దిగే కళ ఏర్పడుతుంది. భక్తి యొక్క గీత మరియు జ్ఞానం యొక్క గీతపై చాలా బాగా విచారసాగర మథనం చేయాలి. ఇదే ముఖ్యమైన విషయము. దీని గురించి మనుషులకు తెలీదు. మీరిలా రాస్తారు: త్రిమూర్తి శివ జయంతియే శ్రీమద్ భగవద్గీత జయంతి. తద్వారానే సర్వుల సద్గతి భవంతి. శివ జయంతి ద్వారానే విశ్వములో
శాంతి భవంతి అని కూడా వినిపించవచ్చు. ఈ ముఖ్యమైన పదాలు ఎంతో అవసరము. వీటిపైనే అంతా ఆధారపడి ఉంది. మనుషుల సద్గతిని చెయ్యలేరని మీరు అందరికీ చెప్పవచ్చు. భగవంతుడు పురుషోత్తమ సంగమ యుగములో సద్గతిని ఇవ్వడానికి వస్తారు. అది ఇప్పుడు జరుగుతోంది. ఈ 2-3 పాయింట్లు ముఖ్యమైనవి. శివుడు మరియు కృష్ణుడి యొక్క గీతల మధ్యన భేదమైతే ఉండనే ఉంది. త్రిమూర్తి శివ భగవానుడి ద్వారా సంగమములో గీతను వినడం ద్వారా సద్గతి లభిస్తుంది. ఇటువంటి పాయింట్లపై ఎవరైనా విచారసాగర మథనము చేస్తే అప్పుడు ఇతరులపై కూడా ప్రభావము పడుతుంది. మనుషుల సద్గతిని ఎప్పుడూ చెయ్యలేరు. కేవలం ఒక్క త్రిమూర్తి పరమపిత పరమాత్మ శివుడు ఎవరైతే టీచరుగా కూడా ఉన్నారో, సద్గురువుగా కూడా ఉన్నారో వారే ఈ పురుషోత్తమ సంగమ యుగములో సర్వుల సద్గతిని చేస్తున్నారు. కార్డులో కొద్దిగా మాత్రమే రాసి ఉండాలి. పైన ఇలా రాయాలి: కలియుగి గవ్వతుల్యమైన పతిత మనుషుల నుండి సత్యయుగి వజ్రతుల్యమైన పావన దేవీ దేవతలుగా అయ్యేందుకు ఈశ్వరీయ ఆహ్వానము. ఈ విధంగా రాయడం ద్వారా మనుషులు అర్థం చేసుకునేందుకు సంతోషంగా వస్తారు. సద్గతి దాత అయిన తండ్రి యొక్క శివజయంతియే జరపడం జరుగుతుంది. పూర్తిగా స్పష్టమైన పదాలు ఉండాలి. మనుషులు భక్తి మార్గములో ఎన్ని లెక్కలేనన్ని శాస్త్రాలు చదువుతారు, కష్టపడతారు. ఇక్కడ ఒక్క క్షణములో అనంతమైన తండ్రి నుండి ముక్తి, జీవన్ముక్తి లభిస్తాయి. ఎప్పుడైతే తండ్రికి చెందిన వారిగా అయ్యి వారి నుండి జ్ఞానాన్ని తీసుకుంటారో అప్పుడు జీవన్ముక్తి తప్పకుండా లభిస్తుంది. మొదట ముక్తిలోకి వెళ్ళి ఆ తర్వాత ఎటువంటి పురుషార్థం చేసి ఉంటే ఆ విధంగా జీవన్ముక్తిలోకి తప్పకుండా వస్తారు. జీవన్ముక్తి అయితే తప్పకుండా లభిస్తుంది. కాకపోతే మొదటిలోనైనా రావచ్చు, లేక చివరిలోనైనా రావచ్చు. మొదట జీవన్ముక్తిలోకి వస్తారు, ఆ తర్వాత జీవన బంధనములోకి. ఇటువంటి ముఖ్యమైన పాయింట్లను ధారణ చేసినా ఎంతో సేవను చేయగలుగుతారు. మీకు తండ్రి గురించి తెలిసినట్లయితే మరి ఇతరులకు కూడా పరిచయాన్ని ఇవ్వండి. ఎవరికైనా పరిచయాన్ని ఇవ్వడం లేదంటే జ్ఞానం లేనట్లే. అర్థం చేయించడమైతే జరుగుతుంది, కానీ వారి భాగ్యములో లేదు. కళ్యాణకారి తండ్రి పిల్లలైతే కళ్యాణము చెయ్యాలి. లేకపోతే తండ్రి అనుకుంటారు, వీరు మేము శివబాబా పిల్లలమని కేవలం నామమాత్రంగా అంటున్నారు, కానీ కళ్యాణం చెయ్యడం లేదు. షావుకార్లైనా లేక పేదవారైనా కళ్యాణమైతే అందరిది చెయ్యాలి. కానీ మొట్టమొదట పేదవారే తీసుకుంటారు. ఎందుకంటే వారికి తీరిక ఉంటుంది. డ్రామాలో ఈ విధంగానే నిశ్చితమై ఉంది. ఒకవేళ ఇప్పుడు ఒక షావుకారు వచ్చినట్లయితే అతని వెనుక అనేక మంది వస్తారు. ఇప్పుడు ఒకవేళ మహిమ వెలువడినట్లయితే లెక్కలేనంత మంది వచ్చేస్తారు. మీది ఈశ్వరీయ పదవి.
మీరు స్వయము మరియు ఇతరుల కళ్యాణమును కూడా చేస్తారు. ఎవరైతే స్వయం యొక్క కళ్యాణాన్నే చేసుకోరో వారు ఇతరుల కళ్యాణాన్ని కూడా చెయ్యలేరు. తండ్రి కళ్యాణకారి, సర్వుల సద్గతిదాత. మీరు కూడా సహాయకులే కదా. అది భక్తి మార్గపు దశ అని మీకు తెలుసు. సద్గతి మార్గపు దశ ఒక్కటే. ఎవరైతే బాగా చదువుతారో మరియు చదివిస్తారో వారిపై బృహస్పతి దశ ఉంటుంది. వారిని మహారథులని అంటారు. మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి, నేను మహారథినా? ఫలానా వారిలా సేవ చేస్తున్నానా? పాదచారులు ఎప్పుడూ ఎవరికి జ్ఞానాన్ని వినిపించలేరు. ఒకవేళ ఎవరి కళ్యాణమును చెయ్యకపోతే తమను తాము కళ్యాణకారి తండ్రి పిల్లలని ఎందుకు పిలిపించుకోవాలి? తండ్రి అయితే పురుషార్థము చేయిస్తారు. ఈ యజ్ఞ సేవలో ఎముకలను సైతం ఇవ్వాలి. అలా కాకుండా కేవలం తినడం, తాగడము, పడుకోవడము అంతే. అదేమైనా సేవ అయినట్లా? అలా చేస్తే వెళ్ళి ప్రజలలో దాసదాసీలుగా అవుతారు. తండ్రి అంటారు, పురుషార్థము చేసి నరుని నుండి నారాయణునిగా అవ్వండి. సుపుత్రులైన పిల్లలను చూసి తండ్రి కూడా సంతోషిస్తారు. లౌకిక తండ్రి కూడా తన బిడ్డ చాలా మంచి పదవిని పొందునున్నాడని గమనిస్తే అతణ్ణి చూసి సంతోషిస్తారు. పారలౌకిక తండ్రి కూడా అదే చెప్తున్నారు. అనంతమైన తండ్రి కూడా అంటున్నారు, నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేయడానికి వచ్చాను. ఇప్పుడు మీరు ఇతరులను కూడా ఆ విధంగా తయారు చేయండి. అంతేగాని కేవలం పొట్ట పూజ చేసినట్లయితే ఏమి లాభముంటుంది? అందరికీ కేవలం శివబాబాను స్మృతి చేయండనే చెప్పండి. భోజనం చేసేటప్పుడు కూడా ఒకరికొకరు తండ్రి స్మృతిని కలిగించండి. అప్పుడందరూ వీరికి శివబాబా పట్ల ఎంతో ప్రీతి ఉందని అంటారు. ఇదైతే సహజమే కదా. ఇందులో నష్టమేముంది? అలవాటైపోతే ఒకవైపు తింటూ ఉంటారు, ఇంకొక వైపు బాబాను కూడా స్మృతి చేస్తూ ఉంటారు. దైవీ గుణాలను కూడా తప్పకుండా ధారణ చేయాలి. ఇప్పుడందరూ ఓ పతిత పావన రండి అని పిలుస్తున్నారు. అంటే తప్పకుండా పతితులుగా ఉన్నట్లే. శంకరాచార్యులు కూడా శివుణ్ణి స్మృతి చేస్తారు. ఎందుకంటే వారే పతిత పావనుడు. అర్ధకల్పం భక్తి చేస్తారు. ఆ తర్వాత భగవంతుడు వస్తారు. ఎవరికి ఈ లెక్క గురించి తెలీదు. తండ్రి అర్థం చేయిస్తారు, యజ్ఞ తప దానాదుల ద్వారా నేను లభించను. ఇందులో గీత కూడా వస్తుంది. ఈ శాస్త్రాలు మొదలైనవి చదవడం ద్వారా ఎవరి సద్గతి జరగదు. గీత, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ భక్తి మార్గానికి చెందినవి. తండ్రి అయితే పిల్లలకు సహజ రాజయోగాన్ని మరియు జ్ఞానాన్ని నేర్పిస్తారు. దాని ద్వారా రాజ్యప్రాప్తిని కలిగిస్తారు. దీని పేరే రాజయోగము. ఇందులో పుస్తకాల విషయమేమీ లేదు. టీచర్ పదవిని ప్రాప్తింపజేసేందుకు చదివిస్తారు. కావున ఫాలో చెయ్యాలి. శివబాబాను స్మృతి చేయండని అందరికీ చెప్పండి.
వారు ఆత్మలైన మనందరికీ తండ్రి. శివబాబాను స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. ఒకరినొకరు అప్రమత్తం చేసుకుంటూ ఉన్నతిని పొందాలి. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా అందులో స్వకళ్యాణమే ఉంది. స్మృతి యాత్ర ద్వారా మొత్తం విశ్వమంతటిని పవిత్రంగా తయారు చేస్తారు. స్మృతిలో ఉంటూ భోజనం తయారు చేసినట్లయితే అందులో కూడా శక్తి వచ్చేస్తుంది. అందుకే మీ బ్రహ్మ భోజనానికి ఎంతో మహిమ ఉంది. ఆ భక్తులు నైవేద్యం పెట్టేటప్పుడు కూడా రామ రామ అని అంటూ ఉంటారు. రామనామాన్ని దానం చేస్తారు. మీకైతే బుద్ధిలో ఘడియ ఘడియ తండ్రి స్మృతి ఉండాలి. బుద్ధిలో రోజంతా జ్ఞానము ఉండాలి. తండ్రి వద్ద మొత్తం రచన యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానం ఉంది కదా. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు. మీరు వారిని స్మృతి చేసినట్లయితే ఉన్నత పదవిని ప్రాప్తి చేసుకుంటారు. ఇక ఆ తర్వాత ఇంకెవరినైనా స్మృతి చేయవలసిన అవసరమేముంది? తండ్రి అంటారు, కేవలం నన్నే స్మృతి చేయండి. కావున మిగిలిన వారందరినీ వదలవలసి ఉంటుంది. ఇది అవ్యభిచారి స్మృతి. ఒకవేళ స్మృతి కలగడం లేదంటే గుర్తుగా ముడివేసుకోండి. మీ ఉన్నతి కొరకు ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థము తప్పకుండా చేయాలి. మనల్ని కూడా టీచర్గా తయారు చేసే శివబాబా మన టీచర్. మీరందరూ మార్గదర్శకులు కదా. మార్గదర్శకుల పని దారిని చూపించడము. ఇంతటి జ్ఞానము ఇంతకు ముందేమైనా మీలో ఉండేదా? మొదటైతే పైసాకు విలువ చేసే చదువు ఉండేదని అందరూ అంటారు. అది తప్పకుండా ఉంటుంది. డ్రామానుసారంగా కల్పపూర్వము వలె చదువుతూ ఉంటారు. మళ్ళీ కల్పం తర్వాత కూడా ఇదే విధంగా చదువుతారు. చివర్లో మీకు అన్నీ సాక్షాత్కారం అవుతాయి. సాక్షాత్కారం అవ్వడానికి పెద్ద సమయం పట్టదు. బాబాకు త్వరగా సాక్షాత్కారాలు జరుగుతూ వచ్చాయి. ఫలానా ఫలానా వారు రాజుగా అవుతారు, ఈ వస్త్రాలను ధరిస్తారు. ఇలా ప్రారంభములో పిల్లలకు ఎన్నో సాక్షాత్కారాలు జరిగేవి. మళ్ళీ అంతిమంలో ఎన్నో జరుగుతాయి. అప్పుడు గుర్తు చేసుకుంటారు. అచ్చా, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, భోజనము చేసే సమయంలో పరస్పరం ఒకరినొకరు తండ్రి స్మృతిని కలిగించుకోండి. స్మృతిలో భోజనము చేయండి. ఒక్క శివబాబాతోనే సత్యమైన ప్రీతిని ఉంచండి. 2వ పాయింట్, యజ్ఞ సేవలో ఎముకలను ఇవ్వాలి. తండ్రికి పూర్తి సహాయకులుగా అవ్వాలి. వరదానము, అవినాశీ ప్రాప్తి ఆధారంగా సదా సంపన్నతను అనుభవం చేసే ప్రసన్న చిత్త భవ. వివరణ, సంగమయుగములో డైరెక్టుగా పరమాత్మ ప్రాప్తి లభిస్తుంది. వర్తమానం ముందు భవిష్యత్తు అసలేమీ కాదు. అందుకే మీ పాట ఉంది, పొందాల్సిందేదో పొందేశాను. బ్రాహ్మణుల ఖజానాలో
అప్రాప్తి వస్తువేది లేదు అన్నది ఈ సమయానికి సంబంధించిన గాయనమే. ఇవి అవినాశి ప్రాప్తులు. ఈ ప్రాప్తులతో సంపన్నంగా ఉన్నట్లయితే నడవడిక మరియు ముఖము ద్వారా సదా ప్రసన్నత యొక్క విశేషత కనిపిస్తుంది. ఏదేమైనా కానీ సర్వప్రాప్తులు కలిగిన వారు తమ ప్రసన్నతను విడిచిపెట్టలేరు. స్లోగన్: పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అయినట్లయితే ఏ ఆటంకము ఆపలేదు. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: ఎవరైనా మీ సమీప సంపర్కంలోకి వస్తే వీరు ఆత్మికమైన వారు, అలౌకికమైన వారని అనుభూతి చెయ్యాలి. మీ పూర్వజతనము యొక్క స్మృతి ద్వారా ఆత్మలందరి పాలనను శాంతి శక్తితో చేయండి. మీ బాధ్యత ఏమిటంటే అశాంతి వాయుమండలములో ఆత్మలకు శాంతి దానాన్ని ఇచ్చి వారిలో శాంతి మరియు సహనశక్తి యొక్క ధైర్యాన్ని నింపడమే. ఇందుకొరకు మీ వృత్తి ద్వారా, మనసాశక్తి ద్వారా విశేష సేవను చేయండి. లైట్ హౌస్గా అయ్యి సర్వులకు శాంతి అనే లైటును ఇవ్వండి. గోపగోపికలందరికీ మాతేశ్వరి తమ స్వహస్తాలతో రాసిన స్మృతి పత్రము 1961వ సంవత్సరము. గోపగోపికలందరికీ అతి ప్రియ స్మృతులు. తరువాత సమాచారం ఏమనగా, మీరందరూ గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానంగా మీ జీవితంలో సఫలతను పొందుతూ ఉన్నారు కదా. ప్రియమైన గోపులు ఇప్పుడు సేవను మంచిగా పైకెత్తే పురుషార్థంలో నిమగ్నమై ఉన్నారు. చాలా మంచిది. చివరికి మన పరమ పూజ్యులైన తండ్రి యొక్క పరిచయము అందరికీ లభించవలసిందే. ఈ ఉన్నతమైన ప్రాప్తిని కోట్లలో కొందరే పొందగలరని మీకు తెలుసు. కానీ ఇటువంటి పుష్పాలైతే తప్పకుండా వెలువడతాయి కదా. అచ్చా, తీవ్ర వేగంతో సేవను పెంచుతూ వెళ్ళండి. అవినాశి జ్ఞానధనము యొక్క ఖజానా అయితే ఎంతో అద్భుతమైనది, తరగనిది. ఈ ఖజానా తండ్రి ద్వారా పిల్లలందరికీ లభిస్తూనే ఉంటుంది. ఎవరైనా దీనిని పొందినట్లయితే జన్మ జన్మాంతరాల కొరకు సుసంపన్నంగా అయిపోతారు. అసలు ఈ వస్తువే అటువంటిది. ప్రియమైన గోపగోపికల్లారా, చెప్పండి, ఇది నిజమే కదా. ఇప్పుడు గోపగోపికలందరూ అతీంద్రియ సుఖమయమైన జీవితపు అనుభవము ద్వారా జీవితాన్ని గడుపుతూ వెళ్ళండి. చూడండి ప్రియమైన గోపగోపికల్లారా, ఇప్పుడు ఈ బ్రాహ్మణ కులము వృద్ధి చెందడంలోనే అందరి కళ్యాణము ఉంది. ఆ తర్వాత బ్రాహ్మణుల నుండి దేవతలుగా తప్పకుండా అవుతారు. కొందరు తమ గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రంగా ఉంటున్నారు. మేము ఒక్క తండ్రి పిల్లలమని అనుకుంటూ ఇటువంటి పవిత్ర ధారణలో ఉంటున్నారు. ఇకపోతే అందరూ పరమపిత అయిన ఆ తండ్రి డైరెక్షన్ల అనుసారంగానే నడుచుకోవాలి. దీనినే శ్రీమతముపై నడవడమని అంటారు. ఇటువంటి ధారణలలో నడిచే వారినే బ్రాహ్మణ కుల వంశీయులని అంటారు. ఇప్పుడు ఆ తండ్రే తండ్రిగా, టీచర్గా, సద్గురువుగా అయ్యారు. అలాగే వారు ధర్మరాజు కూడా. మరి మనం వారి దత్తత తీసుకోబడిన సంతానంగా అయ్యి మన పూర్తి పవిత్రత యొక్క అధికారాన్ని ఎందుకు తీసుకోకూడదు? దీని ద్వారానే భవిష్యత్తులో
సుఖశాంతుల యొక్క పూర్తి అధికారము ప్రారబ్ధము రూపంలో ప్రాప్తిస్తుంది. మరి చెప్పండి ప్రియమైన గోపగోపికల్లారా, ఇటువంటి సహజమైన రహస్యాన్ని అర్థం చేసుకున్నారు కదా. జీవిస్తూనే మరణించడం లేక మరజీవాగా అవ్వడంలో భయపడడం లేదు కదా. ఈరోజు ఈ పత్రమును ప్రతి ఒక్కరూ తమ పేరు మీద వ్యక్తిగతంగా వ్రాసినదిగా భావించి, మీకే పంపిన పత్రముగా భావించి చదవండి లేక వినండి. మరియు ఈ తల్లి ప్రేమను కూడా ప్రతి ఒక్కరూ తమ పేరు పేరున పొందండి. గోపగోపికలు ప్రతి ఒక్కరిపై పేరు పేరున ఈ తల్లికి అత్యంత ప్రేమ ఉంది. అచ్చా, మీ సౌభాగ్యాన్ని ఉన్నతంగా తయారు చేసుకునే పురుషార్థంలో తీవ్ర వేగంతో నిమగ్నమై ఉండడమే కళ్యాణకారిగా అవ్వడము. స్వయంగా పరమపిత ఉన్నతమైన వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారని ఇప్పుడు తెలిసాక ఇక దానిని తీసుకునే తీరాలి. అచ్చా, మరి సెలవు. ఓం శాంతి.